గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టీవీ1 న్యూస్ బులెటిన్. నిర్ణయాలు తీసుకోలేని ప్రధాని అంటూ అంతర్జాతీయ మీడియా నుంచి విమర్శలు ఎదుర్కొన్న మన్మోహన్ సింగ్ ఇప్పుడు దూకుడు మీద ఉన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఆర్థిక సంస్కరణలపై సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారు. వారంలోనే 44 వివాదాస్పద నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరిన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకునేందుకు అజెండా రెడీ అవుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిత్రపక్షాలకు నిరంతరం భయపడుతూ అసమర్థ పాలనంటూ విమర్శలు ఎదుర్కొనే కంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలని ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆమోదించేవన్నీ వివాదాస్పదమైన అంశాలు, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నవే అయినా వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ సబ్సిడీ కోత నుంచి పెన్షన్ నిధుల్లో విదేశీ పెట్టుబడుల వరకు ఇటీవల తీసుకున్నవన్నీ వివాదాస్పద నిర్ణయాలే. ఇరవై సంవత్సరాల క్రితం మొదలైన ఆర్థిక సంస్కరణలకు ఆర్థిక మంత్రిగా బీజం వేసింది మన్మోహన్ సింగే. అప్పట్నుంచి మెల్లమెల్లగా కదులుతున్న సంస్కరణల రథం మధ్యలో కొంతకాలం ఆగిపోయింది. యూపీఏ సర్కారు వచ్చాక కదిలినా వేగం అందుకోలేదు. మన్మోహన్ తొలి ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు అవసరం పడ్డంతో ఆ 5 ఏళ్లు పెద్దగా సంస్కరణలు జరగలేదు. రెండో యూపీఏ సర్కారు నాటికి వామపక్షాలు దూరం కావడంతో ఇక కాంగ్రెస్కు అడ్డు లేకుండా పోయింది. అయితే యూపీఏలోనే కొన్ని పార్టీలు సంస్కరణలకు అడ్డు తగులుతుండడంతో వేగం తగ్గింది. నిర్ణయాలు తీసుకోలేని అసమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్కు ఒకసారిగా ధైర్యం వచ్చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వంలో నుంచి వెళ్లిపోయినా వెరవలేదు, బెదర్లేదు. ఉండేవాళ్లు ఉండవచ్చు, పోయేవాళ్లు పోవచ్చు అన్న రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపేవే అయినా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు, పెన్షన్, ఇన్సూరెన్స్ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న యూపీఏ 2 సర్కార్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు తలుపులు బార్లా తెరిచింది. కేంద్ర కేబినెట్ ఒక్కటే వారం రోజుల్లో 44 నిర్ణయాలు తీసుకోగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 20 నిర్ణయాలు తీసుకుంది. డీజిల్, వంట గ్యాస్ తదితరాలపై సబ్సిడీ బిల్లు తడిసి మోపడి కావడంతో ఇక సాహసంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ముంచుకొచ్చాయని కేంద్రం వివరిస్తోంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవహారాల కమిటీ దూకుడు పెంచిందో ఇతర కమిటీలన్నీ కూడా దాని బాటలో నడవడం ప్రారంభించాయి. ముందు ముందు మరింత దూకుడుగా వ్యవహరించడానికి వివిధ మంత్రిత్వ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి భూసేకరణ చట్టాన్ని మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆహార భద్రత బిల్లు తెచ్చేందుకు కూడా వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కాంగ్రెస్ అధినేత సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి చేసిన సిఫార్సు మేరకే ఆహార భద్రత బిల్లు తయారు చేస్తున్నారు. ఈ బిల్లు అమలైతే ప్రభుత్వానికి దాదాపు 40,000 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే డీజిల్, గ్యాస్లపై సబ్సిడీల భారం దించుకున్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఆహార బిల్లుపై పెట్టేందుకు సిద్ధపడుతోంది. ఆర్థిక సంస్కరణలపై విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తోంటే ఆర్థిక మంత్రి చిదంబరం ఎదురుదాడి ప్రారంభించారు. ఈ సంస్కరణలన్నీ దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నవేనని, పైగా రిటైల్లో ఎఫ్డీఐలు వంటివి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించినవేనని చిదంబరం చెప్తున్నారు. ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరిస్తోందని ఆర్థిక మంత్రి తప్పుపడుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ను 8 రోజుల సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఓఎంసీ కేసులో కీలక విషయాలను రాబట్టేందుకు సిబిఐ ప్రయత్నిస్తోంది. సిబిఐ వాదనతో ఏకీభవించిన కోర్టు అలీఖాన్ కస్టడీకి ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ను పీటీ వారెంట్పై కోర్టులో సిబిఐ హాజరుపరిచింది. గాలి గనుల అక్రమ లావాదేవీలు, వేల కోట్లలో జరిగిన ఎగుమతుల వివరాలు తెలుసుకునేందుకు 14 రోజుల పాటు అలీఖాన్ కస్టడీ అవసరమని నాంపల్లి సిబిఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాలి పిఏ అలీఖాన్ను కస్టడీకిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకొస్తాయని కోర్టులో సిబిఐ వాదనలు వినిపించింది.
గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల వ్యాపార లావాదేవీలన్నీ అలీఖాన్కు తెలుసునని కోర్టు దృష్టికి తెచ్చింది. ప్రభుత్వాధికారులకు లంచాలిస్తూ ఓఎంసీ ఫైళ్లను ప్రాసెస్ చేయించేవాడని సీబీఐ వాదించింది. ఏ అధికారికి ఎంత మొత్తం ఇచ్చాడు, అక్రమాలపై అధికారుల పాత్ర ఏమిటనే వివరాలు రాబట్టేందుకు అలీఖాన్ను విచారించాల్సి ఉందని కోర్టుకు నివేదించింది. ఐటీ దాడుల్లో వెలుగు చూసిన ల్యాప్టాప్ గుట్టును అలీఖాన్ ఎదుటే విప్పుతామని సీబీఐ తెలియజేసింది. ఓఎంసీ కేసులో 2011 అక్టోబర్ 29న అలీఖాన్ను సాక్షిగా హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. కానీ విచారణకు వచ్చిన అతన్ని ఎలా అరెస్టు చేశారని అలీఖాన్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. అలీఖాన్ను వేధించేందుకు కస్టడీ కోరుతున్నారని కోర్టులో అతని తరపు న్యాయవాది వాదించారు. గాలి లావాదేవీలతో సంబంధం లేకపోతే ఏఎంసీ కేసులో అలీఖాన్ బెంగళూరు కోర్టులో ఎందుకు లొంగిపోయారని సీబీఐ ప్రశ్నించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు అలీఖాన్ను ఇవాల్టి నుంచి ఈ నెల 16 దాకా కస్టడీకి అనుమతించింది. రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆదేశించింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, రోజు కస్టడీ ముగిశాక చంచల్గూడ జైలుకు పంపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల ఆచూకీ కోసం సీబీఐ వేట తీవ్రం చేసింది. సీబీఐ కోర్టు అనుమతితో జీడిమెట్లలోని 2 ప్లాస్టిక్ కంపెనీల్లో సోదాలు చేసింది. అయితే ఈ సోదాల్లో ఎలాంటి సమాచారం లభించలేదని కోర్టుకు తెలిపింది. జగన్ అక్రమాస్తుల ఆచూకీ కనిపెట్టడం సీబీఐకి సవాల్గా మారింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో జీడిమెట్లలోని 2 ప్లాస్టిక్ కంపెనీల్లో సోదాలు జరిపింది. సీబీఐకి చెందిన 4 బృందాలు డీఐజీ నాగేశ్వరరావు నాయకత్వంలో కేఎల్జే, గ్రీన్ ట్రేడ్ అనే కంపెనీల్లో సోదాలు నిర్వహించాయి. దాల్మియా సిమెంట్స్ కు సంబంధించిన పెట్టుబడి నిధులు ఈ కంపెనీల్లో దాచారనే సమాచారంతో సీబీఐ ఈ సోదాలు జరిపింది. ఈ 2 కంపెనీల్లో రోజంతా సోదాలు నిర్వహించినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సీబీఐ అధికారులు నిరాశతో వెనుదిరిగారు. జగన్ అక్రమాస్తుల కేసులో తుది ఛార్జ్ షీట్ ఫైల్ చేసేలోపు సీబీఐ మరిన్ని చోట్ల సోదాలు జరిపే అవకాశం ఉంది. నిమ్మగడ్డ ప్రసాద్కి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ని హైకోర్టు తోసిపుచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ని సీబీఐ కోర్టు ఇప్పటికే 2 సార్లు తిరస్కరించింది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్కి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ని తోసిపుచ్చింది. వైఎస్ హయాంలో వాన్పిక్ ప్రాజెక్టు కోసం 4,000 ఎకరాల భూమి పొంది అందుకు ప్రతిఫలంగా నిమ్మగడ్డ జగన్ కంపెనీలో 450 కోట్ల రూపాయలు ఇన్వెస్టు చేశారని సీబీఐ ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేసింది. ఇందుకోసం భూగరిష్ట పరిమితి చట్టాన్ని కూడా ఉల్లంఘించారని కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు జగన్ కి బెయిల్ నిరాకరించిన కారణాలు నిమ్మగడ్డకు కూడా వర్తిస్తాయని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. 2 పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సముద్రాల గోవిందరాజులు నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. బెయిల్పై విడుదలైతే నిమ్మగడ్డ సాక్ష్యాలని తారుమారు చేసే ప్రమాదం ఉందన్న సీబీఐ వాదనల్ని కూడా న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు. మైనింగ్ మాఫియా ఉచ్చులో చిక్కుకున్న ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి బెయిల్ ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. గత నవంబర్ నెలలో అరెస్ట్ అయిన ఆమె బెయిల్ పిటిషన్ ఎంతో ఉత్కంఠను రేపింది. బెయిల్ కోసం ఎక్కడికి వెళ్ళినా ఇప్పటిదాకా చుక్కెదురైంది. చివరకు అనారోగ్యం వల్ల బెయిల్ మంజూరు కావడంతో శ్రీలక్ష్మికి ఊరట లభించింది. గాలికి గనుల కేటాయింపులు, ఓఎంసీ కోసం 151, 152 జీవోలపై సంతకాలు చేయడంతో ఐఏఎస్ శ్రీలక్ష్మి అభియోగాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓబులాపురం మైనింగ్ కు అనుకూలంగా కేంద్రానికి పంపిన నోట్ ఫైల్లో క్యాప్టివ్ పదాన్ని తొలగించడంతో మైనింగ్ కేసు శ్రీలక్ష్మి మేడకు చుట్టుకుంది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ తర్వాత సిబిఐ అధికారులు పరిశ్రమల శాఖపై దృష్టి పెట్టారు. 2011 నవంబర్ 28న ఐఏఎస్ శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసి 2 రోజుల కస్టడీలో విచారించారు. డిసెంబర్ 2న మొదటిసారి నాంపల్లి సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పట్లో శ్రీలక్ష్మి బెయిల్ను వ్యతిరేకించిన సిబిఐ బెయిల్ ఇవ్వడంపై హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. 2012 జనవరి 2న హైకోర్టు బెయిల్ను రద్దు చేయడంతో తిరిగి నాంపల్లి సిబిఐ కోర్టులో లొంగిపోయారు శ్రీలక్ష్మి. దీంతో తిరిగి చంచల్గూడ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
అప్పటి నుంచి చెంచలగూడ జైల్లో ఉన్న శ్రీలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారామె. కొంతకాలంగా శ్రీలక్ష్మి వెన్నునొప్పితో బాధపడుతూ ఉండడంతో జైలు అధికారులు నిమ్స్కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. కార్పొరేట్ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స చేయించుకోవాల్సి ఉందని, లేకుంటే కాళ్లు చచ్చుబడిపోవచ్చని శ్రీలక్ష్మి తరపు న్యాయవాది వాదించారు. దీంతో శ్రీలక్ష్మికి నాంపల్లి సిబిఐ స్పెషల్ కోర్టు షరతులతో జనవరి 20 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ మంజూరు చేసిన సిబిఐ స్పెషల్ కోర్టు పూర్తి బెయిల్ ఇవ్వలేమని ఆర్డర్లో పేర్కొంది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. అలాగే పాస్పోర్ట్ కోర్టుకు సమర్పించాలని, 50,000 రూపాయలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆర్డర్లో పేర్కొంది. షరతులతో కొన్న బెయిల్ను ఇంట్రీమ్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు నుండి 20 జనవరి 2013 వరకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. తర్వాత 21 జనవరి 2013 నాడు మళ్ళీ కోర్టులో లొంగిపోవాలని కూడా దానిలో కండిషన్ పెట్టడం జరిగింది. ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా కూడా పాస్పోర్ట్ ఒకవేళ డిపార్ట్ చేయలేకపోతే పాస్పోర్ట్ కూడా కోర్టులో డిపార్ట్ చేయమని చెప్పడం జరిగింది. 50,000 2 పూచీకత్తులతో కూడిన షూటీలను కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పి కండిషన్ పెట్టడం జరిగింది. బెయిల్ మంజూరు అవడంతో శ్రీలక్ష్మి చెంచలగూడ జైలు నుంచి ఇవాళ విడుదలవుతుంది. పూర్తి బెయిల్ రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో కొంత నిరాశ నెలకొంది.